కల్వకుంట్ల కవిత మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసినట్టుగా మొట్టమొదటగా మరి హరీష్ రావును టార్గెట్ చేశారు. అదే క్రమంలో జగదీష్ రెడ్డిని కావచ్చు, తర్వాత ఇంకా చాలామంది మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి కావచ్చు, తర్వాత వీళ్ళందరినీ కూడా ఆమె టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ మరి మాట్లాడుతున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఉనికినే ఆమె ప్రశ్నిస్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో ఆమె గ్రేటర్లో మరి పర్యటిస్తున్న సందర్భంలో గ్రేటర్లో మరి చాలా నియోజకవర్గాల సమస్యలు ఉన్నాయి. సో ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉండగానే మొత్తం అన్ని సమస్యలు పరిష్కరించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అయితే మిగిలిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆమె ప్రజల తరపున మాట్లాడితే ప్రజల గొంతుకు వినిపిస్తే అందరూ కూడా మరి ఆస్వాదిస్తారు. కానీ ఎమ్మెల్యేలంతా కూడా మరి బీటీ బ్యాచ్ అని యూటీ బ్యాచ్ అని మరి సపరేట్గా మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఉన్న వాళ్ళను అదే క్రమంలో మరి బంగారు తెలంగాణ బ్యాచ్ అని 2 రకాలుగా విభజిస్తూ వీళ్ళంతా కూడా కుకటపల్లి మాధవరావుతో సహా మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ కావచ్చు, తర్వాత ఉప్పల్ ఎమ్మెల్యే గురించి కావచ్చు, మేడ్చల్ ఎమ్మెల్యే వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుతున్న క్రమంలో ఆమె మరి బీఆర్ఎస్ పార్టీలోనే మరి 6 నెలల క్రితం వరకు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. సో అదంతా మర్చిపోయారా? తెలంగాణ జాగృతి జనం బాటతో ఆమె చేస్తున్న కార్యక్రమాలకు కొంత ప్రజల నుంచి స్పందన వస్తుందా, లేకుంటే ఆమె అనుకున్న స్థాయిలో స్పందన